హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా లేటెస్ట్ F1 స్టూడెంట్స్కి ఉన్న అప్డేట్స్పై సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, F1 స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చాయి, ట్రంప్ 2.0 వల్ల వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తారా? తప్పకుండా. ట్రంప్ వల్ల F1 కేటగిరీ స్టూడెంట్స్కి బెనిఫిట్ డెఫినెట్గా. ఎందుకంటే ట్రంప్ ఈజ్ గివింగ్ మోర్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ F1 to H1 కన్వర్జన్ రేట్. సో ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు F1 to H1 కన్వర్జన్ రేట్ పెరుగుతుంది. అలాగే F1 మీద ఉండి I-20 OPT వచ్చి వాళ్ళకి జాబ్ క్లాక్ ఏదైతే వాళ్ళ 90 days క్లాక్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో ఆ క్లాక్లో వాళ్ళు ఆఫర్ లెటర్స్ అవి దే హ్యావ్ టు రన్ దేర్ పేరోల్. సో అలాంటి వాళ్ళకి జాబ్ దొరకకపోయినా వాళ్ళు H1 వచ్చేంత వరకు దే కెన్ రిమైన్ దర్. స్టేటస్ ఇస్ అగ్రీడ్. సో ఇట్లాగా వాళ్ళకి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అమ్మో H1 నాకు OPT టైం వచ్చింది, నేను మళ్ళీ నాకు ఆఫర్ లెటర్ రాలేదు, మార్కెటింగ్ జరగట్లేదు, మార్కెట్ ఇన్ని రోజులు డౌన్ ఉంది, ఎలాగాన ప్రాబ్లం లేదు. ఆల్రెడీ గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు మనకి వాళ్ళకి జాబ్ H1 ప్రాసెసింగ్ రేపు మార్చిలో వేసుకుని వాళ్ళకి H1 అప్రూవ్ అయ్యేంత వరకు దే కెన్ డెఫినెట్లీ ఒకసారి లాటరీ పికప్ అయితే దే కెన్ రిమైన్ దేర్ అండ్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ప్రాబబ్లీ F1 ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే వెళదాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఇవి పెరగచ్చు. ఫీ స్ట్రక్చర్స్ అన్న సర్వీస్ ఫీజే కాదు, వీసా ఫీజే కాదు, ఏవైనా మైనర్ చేంజెస్ రావచ్చేమో అన్న ఒక నానుడు ఉంది. సో ప్రాబబ్లీ దట్ మైట్ బి అ మేజర్ చేంజ్ ఆన్ ఫీ స్ట్రక్చర్స్. అంతేకాకుండా ఇప్పుడు I-20s ఏంటి, ఇంటేక్స్ ఏంటి, డెఫినెట్లీ స్టూడెంట్స్ ఆర్ బ్యాక్ బోన్స్. అండ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ ట్రంప్ వచ్చిన తర్వాత తప్పకుండా తగ్గుతుంది. నేను లాస్ట్ టైంలో కూడా చెప్పాను మీకు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గిందో అమెరికన్ మార్కెట్లో డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ట్రంప్ ఈజ్ నాట్ ఎ డీమన్. ట్రంప్ డెఫినెట్లీ ఆయన ఫర్ అమెరికన్స్ అయినా అమెరికన్స్ ఆర్ అగైన్ ఇంటర్డిపెండెన్సీ ఆన్ ఇండియన్స్. అది H1కే కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ది సెక్టర్స్ మనం వెళ్ళేది. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ అనేది నా ఉద్దేశం. అండ్ ట్రంప్ అనే పర్సన్ ముఖ్యంగా స్కిల్ఫుల్ ఎంప్లాయీస్కి అండ్ జెన్యూన్ స్టూడెంట్స్కి మాత్రమే ఆయన తన బెనిఫిట్స్ అన్నీ ఇద్దాము అనే ఒక విషయంలో ఆలోచనలో ఉన్నారు. సో ఫిల్టరేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇక నుంచి ఉండే పద్ధతి ఇంకొంచెం స్ట్రిక్ట్గాను ఉండబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా దానికోసమే పెంచారు అని కూడా తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు ట్రూత్ అంటారు? డెఫినెట్లీ క్రీమ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎవరికైనా మనకి ఒక స్కూల్లోనే క్రీమ్నే చూస్తాం మనం. ఆ క్రీమ్ ఎప్పుడు మనకు బయటకు వస్తుంది? స్కిల్స్ ఇప్పుడు వాళ్ళ కంట్రీ బాగుపడాలంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు దే ట్రావెలింగ్ దేర్ స్టూడెంట్ వీసాలో వెళ్ళి అక్కడ ఎనీ స్ట్రీమ్ దే మైట్ బి వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క నైపుణ్యత వాళ్ళకి ఉపయోగపడుతుంది. ద స్క్రీమ్ ఈజ్ ఆబ్వియస్లీ రిక్వైర్డ్. వాళ్ళ నైపుణ్యత లేని వాళ్ళని వాళ్ళు కూడా పెట్టుకొని ఇట్ ఈస్ అ బర్డెన్ టు దెమ్ యాజ్ వెల్. సో డెఫినెట్లీ దే ఓన్లీ రిక్వైర్ క్రీమ్ అట్ మానిటరీలీ అండ్ అట్ నాలెడ్జ్ వైజ్ ఆల్సో. సో డెఫినెట్గా అందులో తప్పేం లేదు. ఇప్పుడు మనం ఇండియాలో కూడా వీ ఓన్లీ వాంట్ క్రీమ్. సో అదే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. సో డెఫినెట్గా అది మంచి పోకడే. కానీ మన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఫిల్టరేషన్ కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు. బట్ ఫిల్టరేషన్ ఎఫెక్ట్ పడుతుందనే కంటే మన స్కిల్ సెట్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే వీ విల్ ఆల్సో ఫాల్ ఇన్ ద క్రీమ్ బ్రాకెట్ అన్న పాజిటివ్ థింకింగ్తో వెళ్ళడం అనేది మంచి పద్ధతి అని నా ఉద్దేశం. అండ్ ఇంకా ఫీ స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటే ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? సర్వీస్ కాస్ట్ కూడా పెరుగుతుంది అంటున్నారు. సర్వీస్ ఫీజ్ అన్నది ఇట్ ఈస్ అ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. ఇప్పుడు $300 ఉన్నది 500 దాకా చేస్తారన్నది ఒకటి ఉంది. అలాగే వీసా ఫీజులు ఆల్రెడీ గతంలో కొన్ని పెరిగాయి, మళ్ళీ పెరుగుతాయని అంటున్నారు. సో అది పెరిగేంత వరకు ఇంతవరకు పెరుగుతాయని మనం చెప్పలేం. దానికి డెఫినెట్గా వీసా ఫీజులు విజిట్కే కాదు ఆ తర్వాత అన్నిటికీ పెరుగుతాయి. పెంచడానికి కారణం ఏంటంటే వెళ్ళే వాళ్ళ క్రీమ్ ఎక్కువ ఉండాలి అక్కడ అని. ఇప్పుడు H1లో ఇప్పుడు $10 to $215 ఎందుకు చేశారు ఆయన? బికాజ్ మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకొని యాక్చువల్ మెరిట్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతున్నారు. సో ఒక అప్లికేషన్ వేసుకుంటే వాళ్ళకి కూడా మల్టిపుల్ ఆఫ్ పీపుల్ పెరుగుతారు, క్రీమ్ ఎక్కువ వస్తుంది. సో అలాగే వెళ్ళే జనాభా కూడా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు అంటే డెఫినెట్లీ దే ఆర్ వెల్ టు డూ పీపుల్. సో అలాగా ఒక విధమైన ఏ ప్యాటర్న్లో ఆ ప్యాటర్న్ హీ వాంట్స్ క్రీమ్. సో దట్ ఈస్ వన్ రీజన్ అన్నది నా ఉద్దేశం.
అండ్ ట్రంప్ అనే పర్సన్ ఎవరైతే ఇప్పుడు ఈరోజు సైన్ చేస్తూ ఉన్నారు, అండ్ ముఖ్యంగా ఎలాన్ మస్క్ అనే పర్సన్ ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో ఆయన విన్నింగ్లో, ఆ పర్సన్ ముఖ్యంగా H1s చాలా ఇంపార్టెంట్, అండ్ ఇండియన్స్ అందులోనూ స్పెసిఫిక్గా మచ్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ అని చెప్పేసి ఆయన ట్వీట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పర్సన్ అంత సపోర్ట్ చేస్తున్న టైంలో H1స్కి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? H1లో మార్పులు అంటే వన్ గుడ్ థింగ్ ఇస్ H1 అప్లై చేసే వాళ్ళ సంఖ్య ఈ సంవత్సరం పెరగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో సక్సెస్ రేట్ లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ లెస్ బికాస్ ఆఫ్ ది రెసిషన్ మార్కెట్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చి H1s ఇప్పుడు మన ఇండియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి మన ఇండియన్స్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అండ్ H1 పికప్ రేట్ కూడా వాళ్ళు ఎందుకే ఎక్కువ చేస్తున్నారు, సో దట్ మన వాళ్ళకి వితౌట్ ఇండియన్స్ మన వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు కూడా పనిచేస్తారు. సో ఏదేమైనా సరే అటు ఓపీటీలో ఉన్నా అటు H1లో ఉన్నా మన వాళ్ళ వేజ్ కార్డ్ అనేది కొంచెం లోవర్ సైడ్ కూడా దే యాక్సెప్ట్ అండ్ దే డూ, అండ్ మన వాళ్ళ క్రెడిబిలిటీ ఈజ్ మోర్. సో డెఫినెట్లీ ఎనీ సెక్టర్ యూ సీ H1 కానీ F1 కానీ ఇండియన్స్ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ నో డౌట్. అండ్ ఇదే మూమెంట్ అప్లై చేసుకోవడానికి స్టూడెంట్స్కైనా సరే ఇప్పుడు జాన్ ఇంటేక్ అయిపోవచ్చింది, సెప్టెంబర్ ఇంటేక్, ఆగస్ట్ ఇంటేక్కి కూడా ఇప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసేసాము. అట్లానే H1స్కి కూడా ఇదే టైము. సో మార్చ్ ఈజ్ ది లాటరీ టైం కాబట్టి ఇప్పుడే వాళ్ళ అప్లికేషన్స్ యాజ్ మెనీ యాజ్ దే హ్యావ్ టు డంప్ చేసుకుంటేనే మనకి, అంటే ఇప్పుడు రేపొద్దున్న ఇవాళ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాట్ ఆల్ ఈజ్ ఈ గోయింగ్ టు గివ్, కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు. సో వాట్ బెనిఫిట్స్ ఆర్ దే గోయింగ్ టు గెట్, అవి మిస్ అయిపోకుండా ఐ ఎంకరేజ్ పీపుల్ టు ఫస్ట్ పుట్ దర్ అప్లికేషన్స్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్. సో డెఫినెట్లీ అప్కమింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఈవెన్ H1 లాటరీ కూడా ఉండబోతుంది కాబట్టి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ సరైన గైడెన్స్ అవేర్నెస్ కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ అనేవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్.